రాజమండ్రిలో డీఫామ్ 6th ఇయర్ చదువుతున్న నాగాంజలి అనే విద్యార్థిని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తుంది. అదేవిధంగా పార్ట్ టైమర్గా కూడా పనిచేస్తుంది. అకస్మాత్తుగా ఆత్మహత్య యత్నం చేసింది. దీనికి కారణం హాస్పిటల్కి సంబంధించిన ఉద్యోగులే అన్న విషయాన్ని స్పష్టంగా సూసైడ్ లెటర్ రాసింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటన్న విషయం కూడా ఇప్పటిదాకా స్పష్టం కాలేదు. మరోవైపు తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఆ అమ్మాయిని చూపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి మొత్తం కూడా రాజమండ్రి షెల్టన్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థులంతా ఆందోళన దిగారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. సార్ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? క్లియర్గా చెప్పండి విషయం, అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిజంగా ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇప్పుడే ఆ అమ్మాయి డైరీలో తను రాసుకున్న గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడింది, ఏ రకంగా అక్కడ ఉన్న వ్యక్తులు టార్చర్ చేస్తున్నారు ఇనే అంశాల గురించి ఆమె డైరీలో రాసుకుంది. ఇప్పుడు ఆ డైరీకి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రింట్అవుట్లు తీసి ఇవాళ చూపిస్తూ ఉన్నారు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఏదైతే ఈ అమ్మాయిని రెడ్ శారీ కట్టుకున్న రామని చెప్పడము, ఆ రెడ్ శారీలో ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎవరైతే ఈ డ్యూటీ డాక్టర్ అతను లేకపోతే సూపర్వైజర్ అనే ఒక దీపక్ అనే వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ మరి ఇందులో రాయడం జరిగింది. మరి నిజంగా వికాస్ కాలేజ్లో ఫామ్ డి చదువుకుంటున్న అమ్మాయి ఫైనల్ ఇయర్, ఇంకొక 1 month కాలంలో ఆమె స్టడీస్ కూడా పూర్తయ్యి ఆమె ఒక బ్యాచిలర్ డిగ్రీ తీసుకుని మరి ముందుకు వెళ్ళబోతూ ఉంది. మరి అలాంటి అమ్మాయి పైన ఇంత వేధింపులకి గురి అవుతుంది. మరి ఈ ఘటన జరిగి కూడా సుమారుగా 3 రోజులు అవుతూ ఉంది. ఇప్పటిదాకా కూడా హాస్పిటల్ యాజమాన్యం దగ్గర నుంచి ఏ రకమైన క్లారిటీ కూడా పూర్తి స్థాయిగా రాలేదని కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి తాలూకా తల్లి గారు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తూ అమ్మాయికి న్యాయం జరగాలి మరి అని చెప్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 2 గంటల నుంచి కూడా ఈ ధర్నా జరుగుతూ ఉంది. మరి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం స్పందిస్తూ ఉందని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇమీడియట్గా హాస్పిటల్ యాజమాన్యం కూడా ముందుకు వచ్చి సంఘటన ఏం జరిగింది, అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఈ పాటికి వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన సందర్భం. మరి ఇక్కడ కుటుంబ సభ్యులు ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్ యూనియన్ నాయకులు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఇప్పటికీ ప్రభుత్వము ఏమి వైఖరి అనేది ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. మరి ఖచ్చితంగా అమ్మాయి తాలూకా పొజిషన్ ఏంటనేది ఇప్పుడు ఇమీడియట్గా మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇమీడియట్గా అమ్మాయి పొజిషన్ ఏ రకంగా ఉందనేది తెలియపరచాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎవరైతే ఆ సూసైడ్ చేసుకుని కారణం ఎవరైతే ఉన్నాడో అబ్బాయి, ఎవరైతే సూపర్వైజర్ ఉన్నాడో దీపక్ అనే వ్యక్తిని ఇమీడియట్గా పోలీసులు వారు కేసు నమోదు చేసి దీని పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ రకంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చి, దిశ యాప్ని తీసుకొచ్చి ఏ మహిళకి కూడా అన్యాయం జరగకుండా ఏ రకంగా అయితే చర్యలు తీసుకునేవారో ఇప్పటికీ ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ సంఘటన ఏవైతే జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు జరగాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే బాధితురాలు కుటుంబానికి న్యాయం జరగాలి, ముఖ్యంగా బాధితురాలు పరిస్థితి ఏంటనే విషయం స్పష్టం చేయాలి ఆసుపత్రి యాజమాన్యం అని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్తున్నారు. అమ్మాయికి న్యాయం జరిగే వరకు తాము కూడా ఖచ్చితంగా ముందుండి పోరాడతామంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ కలిసి హరీష్ ఫర్ సాక్షి.